ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ ఆఫీసులకు జనాలు క్యూ కట్టారు. ఇవాళే చేయించుకుంటే కొంత తక్కువలో అయిపోతుందని భావిస్తున్నారు. అందుకే రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తుతున్నారు జనాలు. ఇక అనంతపురం రూరల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ జనంతో కిక్కిరిసిపోయింది. ఉదయం 6 గంటల నుంచే సబ్ రిజిస్టర్ ఆఫీస్కు క్యూ కట్టారు. అటు గుంటూరులోనూ అదే స్థాయిలో రద్దీ కొనసాగుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఇదే తరహా రద్దీ కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, బాధితులని చెప్పుకోవచ్చు. అయితే కనుక రేపు అంటే శనివారం ఉదయం నుంచి కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని ప్రభుత్వం ప్రకటించడంతో చూసుకుంటే కనుక ప్రజలు కానీ అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు బారులు తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. గత 3 రోజులుగా చూసుకుంటే గురువారం శుక్రవారం చూసుకుంటే కనుక ఉదయం 6 గంటల నుంచే కూడా కార్యాలయం ముందు బారులు తిరిగిన పరిస్థితులు కనిపిస్తుంది. ఇటు అనంతపురం కానీ అది గుంటూరు, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి ఈ ప్రస్తుతం ఏదైతే మెయిన్ ప్రధాన కార్యాలయాలు ఏదైతే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు చూసుకుంటే కనుక ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ అలాగే ప్రజలకు కానీ వీళ్ళంతా కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు బారులు తీస్తున్నారు. అయితే కనుక దాదాపు చూసుకుంటే కనుక ఈ రిజిస్ట్రేషన్ విలువ ఏదైతే ఉందో అంటే మొత్తం ఏపీ మొత్తానికి వర్తించినప్పటికీ కూడా అమరావతి రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో ఆ రాజధాని ప్రాంతంలో మాత్రం రిజిస్ట్రేషన్ విలువలు భూమి విలువలు పెరగట్లేదు అనేది కూడా ప్రకటన చేయడం జరిగింది. అయితే విధంగా మంగళగిరి మినహా తప్పించుకుంటే కనుక దాదాపు అంటే అనంతపురం, కడప, చిత్తూరు ఇవన్నీ మెయిన్ ఏదైతే ప్రధాన కార్యాలయాలు ఏదైతే రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చూసుకుంటే కనుక దాదాపు బారులు అంటే రాత్రి 12 గంటల దాకా కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక దీని మీద ఎంత శాతం పెరుగుతుంది అనేసి కూడా విశ్లేషణ జరుగుతూ ఉంది. అయితే చూసుకుంటే కనుక దాదాపు 10 to 25% పెరుగుతుందని చేసి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తాయి. అయితే కనుక మామూలుగా సాధారణ దినాల్లో చూసుకుంటే కనుక సాధారణ రోజుల్లో చూసుకుంటే కనుక 10 నుంచి 50 మాత్రం రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే కనుక నేను గురువారం శుక్రవారం నుంచి చూసుకుంటే కనుక దాదాపు 100 నుంచి 200 దాకా రిజిస్ట్రేషన్ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ విలువ పెరగడంతో కూడా భూమి రేటు విలువలు పెరగడం అదేవిధంగా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే బిల్డర్లే కానీ ఎవరైతే ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులే కానీ వీళ్ళందరూ చూసుకుంటే కనుక ఈ 10 నుంచి 20% ఏదైతే ఉందో ఆ పర్సంటేజ్ కలిసి వచ్చుద్ది అనేసి గురువారం నుంచి ఈ రోజు గురువు శుక్రవారాల్లో మొదలు చూసుకుంటే కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కనుక దీనివల్ల భారీగా కూడా ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుందని చెప్పుకోవచ్చు. అంటే ప్రధానమైన ఆదాయం వచ్చే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. అయితే కనుక గురువారం శుక్రవారం చూసుకుంటే కనుక దాదాపు 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అదేవిధంగా భారీగా కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ పర్సెంటేజ్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ విలువ సంబంధించిన ఏదైతే ఉందో ప్రభుత్వం పెంచేది 10 to 25% పెరుగుతుందనే చేసి కూడా ప్రభుత్వం ప్రకటన కూడా చేస్తుంది. అంటే ఏరియా వైజ్ ప్రకటన చేస్తుందా లేకపోతే ఎట్లాగా ఏంటంటే అంటే గ్రామీణ కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ చూసుకుంటే కనుక ఎంత శాతం పెరుగుద్దా ఏంటంటే రేపు ఉదయం ప్రభుత్వం ప్రకటించే దాన్ని బట్టి తెలుస్తుంది. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ రోజు రాత్రి 12 గంటల వరకు కూడా ఏదైతే ప్రధాన కార్యాలయాలు ఏదైతే ఉన్నాయో ఇటు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురము, గుంటూరు, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, శ్రీకాకుళం ఇవన్నీ ఏదైతే ప్రాంతాలు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏదైతే ఉన్నాయో రాత్రి 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ కొనసాగే పరిస్థితులు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మమత.